working with Mega as a general manager for this Polavaram irrigation project. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పోలవరం ప్రాజెక్ట్కి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను. బట్ ఈవేళ మనం ఏదైతే మనకి టార్గెట్ ఉన్నదో మేము కూడా దానికి బైండ్ అయ్యి ఆ టార్గెట్లో మనకి వితిన్ అంటే అహెడ్ ముందే ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలనే దాంతో మేము అంతా ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్స్ కానీ ప్లాన్ చేసుకుని చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ 100% ఏదో అనుకున్నాము అది ఈవేళ మాకు జరుగుతూ ఉన్నది, వస్తూ ఉన్నది. సోఫార్ ఈవేళకి మేము కంపేర్ చేసుకుంటే మేము ఎహెడ్లో ఉన్నాం. ఏదైనా సరే ఏదో టార్గెట్ ఇచ్చున్నామో అన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ నడుస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ది గ్యాప్ అనేది ఏంటంటే ఒకటే జీడాష్ హిల్ మనకి ఒక కొండ ఉంటుంది, జీ హిల్ అనే కొండ ఉంటుంది. ఈ రెండు కొండల మధ్యన కలపడమే ఈ లొకేషన్లో గ్యాప్ 2 అంటామన్నమాట. ఇది అరౌండ్ 1.75 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం టోటల్గా మనకి ఈ లెంత్ వచ్చి. అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే మీకు మెయిన్ క్రిటికల్ టాస్క్ ఏంటంటే డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ అనేది వర్షాకాలంలో మనకేంటంటే ఆగకుండా, వర్షాకాలంలో మనం బ్రేక్ అవ్వకుండా కంటిన్యూస్గా ఇయర్ వైజ్ పెట్టుకుని ఇయర్ అంతా మీకు 3 days వర్క్ చేసుకుంటూ ఈ డయాఫ్రమ్ కన్స్ట్రక్ట్ చేయడమే ఇక్కడ బిగ్ టాస్క్. అయితే సోఫార్ మనం ఏమనుకున్నామంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చున్నాము. సపోజ్ 2026 మార్చిలో డయాఫ్రమ్ ఫినిష్ చేయాలని చెప్పి మనం టార్గెట్ ఇచ్చున్నాము. ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? జనవరి 2025 మొదలుపెట్టాము దీన్ని. కానీ ఇది చేయాలంటే దాంట్లో మెయిన్ ఏం కావాలంటే మీకు వర్షాకాలం ఏదైతే ఉన్నదో 4 నెలల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు పని చేస్తేనే ఈ డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ చేయగలం విత్ ఇన్ టైంలో. సో ఈ 4 నెలలు పని చేయాలంటే మీకు ఎప్పుడు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టిన ఈ చరిత్ర చూసుకుంటే మనం ఈ 4 నెలల్లో నదులు ఎప్పుడు పని చేయాలి, బికాజ్ ఇది మెయిన్ కోర్స్ ఇది. సో ఇక్కడ పని చేయాలంటే మనం 2 కాపాడేమో ఉన్నాయి, కొంత సిబిఐ వస్తూ ఉంటుంది, కంపల్సరీగా పనికి అంతరాయం వస్తుంది, పని చేయలేం, మనం ఆపాల్సి వస్తుంది. కానీ మనం ఏంటంటే ఒక డిఫరెంట్ వ్యూలో, డిఫరెంట్ థాట్లో మనం ఆలోచించి నెంబర్ ఆఫ్ పంప్స్ మనం డిప్లాయ్ చేసుకున్నాం ఇక్కడ. అంటే ఊహించిన విధంగా 200 మోటార్లు అంటే దగ్గర 20,000 horsepower మనం పంపులు పెట్టుకుని ఒక భారీ వ్యయంతో దగ్గర బోడంత కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. వెరీ ఎక్స్పెన్సివ్ అయినా కానీ తెచ్చి, ఎందువల్లంటే మన గోల్ ఒకటే, విత్ ఇన్ టైంలో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలంటే దానికి ఏంటి 2 పార్ట్లు. ఒకటి భూమి మీద ఏదవుతుందో ఎగ్జిస్టింగ్ గ్రౌండ్, లోపల కింద చేసే పని ఒకటి ఉంటుంది, ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ నుంచి పై చేసే పని ఉంటుంది. పై చేసి ఎప్పుడేం చేయొచ్చు, కానీ గ్రౌండ్ కింద లోపల చేస్తాం, అది వెరీ టిపికల్ అండ్ టఫెస్ట్ వర్క్ అనమాట. ఆ వర్క్ ఫినిష్ చేయాలంటే వాటర్ ఉండకూడదు అంటే దానికి తగ్గట్టు మనకు సపోజ్ మనకేంటి, మన ఆ రోజున ఒక 10,000 horsepower పంపులు ఉంటే డివాటరింగ్ చేయగలం అని చెప్పి మనకు ఒక ప్లానింగ్, ఒక క్యాలిక్యులేషన్ ఉన్నది. సో మనం ఏం చేస్తాం, 10,000 కాదు కదా, మా మీద ఏమంటే అలా కాదు, నువ్వు ఎక్సెస్, బికాజ్ nobody can forecast regarding that seepage and all. ఏమైనా జరిగితే మనం కాంట్ డూ అని చెప్పి ఛాన్స్ తీసుకోకుండా మనం ఇన్స్టెడ్ ఆఫ్ 10,000 horsepower కి మనం ఆల్మోస్ట్ 16,000 నుంచి 15,000 horsepower మోటార్లో పెట్టుకుని బోలంత క్రోర్స్ ఆఫ్ డీజిల్ ఖర్చు అయింది మనకి. అవి తెచ్చుకుని పెట్టి నిరంతరం 24 hours 4 నెలలు డివాటరింగ్ చేయడం వలన ఆ 4 months లో మనం నాట్ ఓన్లీ సింగిల్ డే కూడా మనం పని ఆపకుండా ఈ పని చేయగలిగాం. దట్స్ వై ఈ డయాఫ్రమ్ వాళ్ళు విత్ ఇన్ టైంలో వీఆర్ గోయింగ్ టు ఫినిష్. మేజర్ ఏదైతే ఇష్యూ ఉన్నదో డయాఫ్రమ్ వాళ్ళు, దట్ ఈస్ గోయింగ్ టు బి ఫినిష్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 month. దట్ ఈస్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ రిగార్డింగ్ గ్యాప్ 2. సో ఇదేంటంటే టోటల్ మనకి ఏంటంటే అరౌండ్ 1.4 కిలోమీటర్ డయాఫ్రమ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ 1.4 అనేది ఏంటంటే గ్రాడ్యుయేట్ చేస్తూ ఉంటాం, ఒకేసారి అవ్వదు. అయితే మనం ఏం చేస్తాం, వర్క్ ఫిజిబిలిటీ కోసం మధ్యలో మనం మొదలుపెట్టాం. మధ్యలో ఏంటంటే ఒక 500 మీటర్లో ఈ డయాఫ్రమ్ వాళ్ళు బిఫోర్ మనకి ఏంటి అక్టోబర్ మంత్ ఎండ్కి ఫినిష్ చేయగలిగాం. నవంబర్ 1st వీక్, నవంబర్ 2nd వీక్ మనం ఫినిష్ చేయగలిగాం. ఫినిష్ చేసి మిగతాది కంటిన్యూ అవుతా ఉంది టువర్డ్స్ ఎడ్జెస్. అయితే మధ్యలో ఏం చేస్తాం, మనం ఏదైతే ఫినిష్ చేసామో దానికి లోపల మనం ఏం చేస్తాం, మన గవర్నమెంట్, మన కంపెనీ నుంచి మన కన్సల్టెంట్ ద్వారా, ఫారిన్ కన్సల్టెంట్ వాళ్ళ ద్వారా మన డ్రాయింగ్స్ అన్ని కూడా అప్రూవల్ తెచ్చుకున్నాం, డ్రాయింగ్ తయారు చేయించుకున్నాం. ఈ డ్రాయింగ్ తయారు చేయించి మన WRD పంపించాం, WRD CWC ఇచ్చింది. CWC కూడా ఒక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి POA అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసినాయి. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూని త్వరగా ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళ రికమెండేషన్స్ తోటి, వాళ్ళ గైడెన్స్ తోటి ఏదైతే మనకి అప్రూవల్ వస్తుందో దాన్ని మనం బేస్ చేసుకుని పని చేస్తా ఉన్నాం. అయితే ఏమైంది ఇప్పుడు ఫస్ట్ మనం, సో దానికి ఏం చేస్తాం, మనం ఈ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ద్వారా డ్రాయింగ్స్ ఎప్పుడు అయినాయి, ఎప్పుడు డ్రాయింగ్స్ మన చేతికి వచ్చినవి. ఏదైతే మనకి ఏంటంటే ఈ ECRF గ్యాప్ 2లో కూడా 2 పార్ట్లు ఉంది. ఒకటి శాండ్ రీచ్ ఒకటి ఉంది, ఒకటి క్లియర్ రీచ్ ఉంది. అయితే శాండ్ ఎవరికి శాండ్ రీచ్ అంటాం. ఈ శాండ్ రీచ్ మన డ్రాయింగ్స్ వచ్చేస్తున్నవి. ఇవి ఏం చేస్తామంటే మనం పని మొదలు పెట్టాం. మీరు చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే డయాఫ్రమ్ వాల్ ఫస్ట్ ఏంటంటే వర్క్ ఓపెన్ చేయగానే ఏదైతే డయాఫ్రమ్ వాల్ కోసం మనం ప్లాట్ఫామ్ వేసుకుంటాం ముందు ఒక 45 మీటర్ల హైట్కి. ఈ ప్లాట్ఫామ్ రిమూవ్ చేస్తాం. ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ని అప్ టు ది మార్క్ అంటే ఒక లెవెల్ ఇచ్చిన డిజైనర్స్, ఆ లెవెల్కి మనం కట్ చేస్తున్నాం. డయాఫ్రమ్ ట్రిమ్మింగ్ అంటే
ఆల్మోస్ట్ పైన 1.5 మీటర్స్ మనం డెఫినెట్ కట్ చేస్తున్నాం విత్ ఏ స్పెషలైజ్డ్ అండ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ తోటి డైమండ్ కట్టర్స్ ఉంటే దాంతో కట్ చేస్తాం. ఈ కట్ చేసిన ఏం చేస్తామంటే దాన్ని రిక్వైర్డ్ లెవెల్ దాకా ఫౌండేషన్ దాకా ప్లాట్ఫామ్ తీసుకుంటూ ఆ శాండ్ కూడా ఎక్స్కవేట్ చేస్తాం. ఎక్స్కవేషన్ డయాఫ్రామ్ హాల్కి రెండు పక్కన కూడా ఒక థిక్ అంటే క్లే ఎక్కువ ఉండదు, సీజ్ సాయిల్ ఉంటుంది అనమాట, అంటే నల్ల మట్టి. దాన్ని ఏం చేస్తామంటే దాని డిజైన్ ప్రకారం 2 మీటర్లు మనం ఆ డివాల్ రెండు పక్కన కూడా ఒక 20 సెంటీమీటర్లు అంటే ఒక ఆల్మోస్ట్ మనకి ఒక 7 to 8 ఇంచెస్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ప్రకారం మనం కాంపాక్ట్ చేసుకుంటూ కాంపాక్టర్స్ తోటి ఆ లేయర్ వేసుకుంటూ పైకి వస్తూ ఉంటాం, లేయర్ ఎంబాక్ చేసుకుంటూ. ఆ లేయర్కి కంటిన్యూస్ గా మనకి క్లే సిఎల్ సాయిల్స్ అంటే కొంత క్లే అనేది తక్కువ ఉంటుంది, అది వేస్తాం. అది యాజ్ పర్ డిజైన్ 10 మీటర్లు అంతా ఉంటుంది. ఆ రెండు పక్కన వేసుకుంటుంటే మధ్యలో డియాఫ్రామ్ పక్కన బంకమట్టి అంటే బాగా క్లే ఎక్కువ ఉంటుంది, జిగురు ఎక్కువ ఉంటుంది, అది వేస్తాం. దాని పక్కన కొంచెం జిగురు తక్కువ ఉంటుంది, సిఎల్ సాయిల్స్ అంటాం మన టెక్నికల్ మాట్లాడాలంటే, అవి వేస్తాము. అది వేసిన తర్వాత దానికి ఆనుకుని ఇది కాంపాక్ట్ చేసిన తర్వాత మీరు చూస్తూ ఉన్న ప్రాసెస్ కాంపాక్షన్ 1 మీటర్ అయిన తర్వాత కట్ చేసి నీట్గా దాని పక్కన ఫిల్టర్స్ వస్తాయండి. ఫిల్టర్స్ అంటే ఏంటి, శాండ్ 2 మీటర్లు, దాని తర్వాత అగ్రిగేట్ 2 మీటర్లు వస్తుందండి. అది చేసిన తర్వాత మన రాక్ మెటీరియల్ వస్తుందండి. ఇది వేసుకుంటూ గ్రాడ్యువల్ పైకి వస్తూ ఉన్నాము. ఇది ఆల్మోస్ట్ నడుస్తూ ఉన్నది. యాజ్ పర్ టార్గెట్ మెటీరియల్స్ అన్ని కూడా మనం బయట నుంచి అయితే బ్లాస్టింగ్ చేసుకుని అని తెచ్చుకుంటా ఉన్నాము. ఎక్విప్మెంట్ రెడీగా ఉన్నది, కావాల్సిన ఎక్విప్మెంట్ పెట్టుకున్నాం. మనం ఏదైతే అవసరమో దానికి ఎక్కువగా మనం ఎక్విప్మెంట్ పెట్టుకుని ఉన్నాము విత్ సపోర్ట్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ పెట్టుకుని దాని ప్రకారం మనం వర్క్ చేస్తూ ఉన్నాము. ఈ షెడ్యూల్ వర్క్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఇందులో ఈ మధ్యన రీసెంట్గా మన సైట్కి ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కానీ అలాగే మనకి పీపీఏ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ పీపీఏ సిఇఓ మన పైతాంగర్ గారు విజిట్ చేస్తున్నారు. ఆయనైతే హీ వాజ్ గివెన్ ఏ క్లీన్ చీట్ అండ్ క్లీన్ సర్టిఫికేట్. హీ వాజ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ ఎక్విప్మెంట్, ఆల్ దీస్ యాక్టివిటీస్. రియల్లీ ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు చూసిన తర్వాత. మనకు కూడా ఆయన చాలా ప్రైజ్ చేశాడు. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్, హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ హీ టోల్డ్. వన్స్ ఆయన చూసిన ఏమన్నారంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, వీళ్ళ పని క్వాలిటీ అప్ టు మార్క్ క్వాలిటీ నడుస్తూ ఉన్నది. ఎందువల్లంటే నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళకి మేము కూడా క్వాలిటీ చేస్తూ ఉన్నాం అని చెక్ చేస్తూ ఉన్నారు. మా తరఫున కూడా మా కంపెనీ కూడా మాకు హ్యూజ్ సపోర్ట్ ఇచ్చున్నది. ఎక్విప్మెంట్ సపోజ్ మనకు 100 కావాలిస్తే 150, 160 ఇచ్చున్నారు మా ఎండీ గారు. ఏదైనా సరే అన్నీ కూడా ఎక్కువ తీసుకోమన్నారు, ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. డివాటింగ్ పంప్స్ కూడా ఆ రోజు డివాటింగ్ పంప్స్ పెట్టామంటే మీకు చాలా ఎక్స్పెన్సివ్ అయిందండి, చాలా కాస్ట్లీ అయింది. అవన్నీ ఎట్ ఏ గ్లాస్ మొబైలైజ్ చేసి దాన్ని యూజ్ చేసుకుని మేము డివాటింగ్ సక్సెస్ఫుల్ చేసుకుని దానికి ఎగ్నెస్ట్గా మనం డివాల్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలిగాం. ఇవన్నీ ఏంటంటే సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆల్. చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అయినా కానీ మా వాళ్ళు ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్కి మనం ఛాన్స్ తీసుకోవద్దు, బికాజ్ దిస్ ఇస్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు అర్థంలో నడుస్తుంది కాబట్టి దీన్ని ఇన్ టైంలో క్వాలిటీతో ఫినిష్ చేయాలని చెప్పి మా టార్గెట్. మేము చేస్తూ ఉన్నాము, అవుతుందని ఆశిస్తున్నాం కూడా. ఓకే, థ్యాంక్ యూ.